వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లాస్టిక్ వాడకం వల్ల మరి పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వర్షాలు, వరదలు ఊళ్ళే మనం ఇటీవల గమనిస్తున్నాం, కొట్టుకుపోతున్నాయి ఊళ్ళు. మరి అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడటం, ఇవన్నీ కూడా వాతావరణంలో వచ్చిన మార్పు వల్లనే జరుగుతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన లక్షల టన్నుల వ్యర్థాలు పోగాయి. వాటిని కాల్చడం వల్ల పర్యావరణానికి హాని కలిగి మరి ఓజోన్ పొర కూడా పల్చబడి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. దీన్ని కాపాడటం కోసం మరి ఎలాంటి చర్యలు చేపట్టాలి, దానిలో భాగంగానే వెదురు పెంపకం అనేది ఇటీవల ఒకటి వచ్చింది. వెదురు అంటే మనందరికీ ఇంగ్లీష్లో బ్యాంబూ అని అంటాము. ఆ వెదురు పెంపకం వల్ల మరి తక్కువ ఖర్చు, సారవంతమైన నేలలు కూడా అవసరం లేదు. మరి దీంట్లో ఎక్కువ లాభాలు పొందొచ్చు. దీనివల్ల పర్యావరణం కూడా చాలా మరి బాగుపడుతుంది. రైతులు కూడా కష్టాల నుంచి బయటపడవచ్చు. ఈరోజు ఈ వీడియో మనం ఫుల్గా మాట్లాడదాం. వీడియోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. బీడు భూములైనా పర్వాలేదు, ఎరువులతో పని లేదు, ఏటా దున్ని విత్తనాలు వేయాల్సిన పని లేదు. ఒక్కసారి వెదురు నాటితే 40 సంవత్సరాల వరకు ఆదాయం వస్తుంది. రాళ్లతో కూడిన నేలైనా, బీడు భూములైనా ఈ వెదురు సాగు అనేది తేలిగ్గా చేయొచ్చు. పాలిథిన్ స్థానంలో వెదురు ఉత్పత్తులు వినియోగం మరి దేశంలో పెరుగుతుంది. సుమారుగా 136 వెదురు రకాలు ఉన్నాయి. మన దగ్గర ముళ్ళు వెదురు మరి లభ్యమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే త్రిపురలో ముళ్ళు లేని టుల్దా రకం వెదురు, ఇది ఎంతో నాణ్యమైనది. ఇది నాణ్యతలో దిట్ట. జాతీయ వెదురు సంస్థ మరియు స్వచ్ఛంద సంస్థలు ఈ టుల్దా రకాన్ని మరి ప్రోత్సహించి దాన్ని ఎలా పెంచి మరి రైతులు లాభం పొందాలో వాళ్ళు తెలియపరుస్తున్నారు. మొక్కలు నాటిన 3 ఏళ్ళు జాగ్రత్తగా పెంచాలి. 4వ ఏట ఆదాయం వస్తుంది. ముందుగా ఒక ఎకరానికి సుమారుగా 160 మొక్కల వరకు పడతాయి. 15 అడుగులకి ఒక మొక్క చొప్పున మనం నాటుకోవాలి. 3 ఏళ్లకి 40,000 ఖర్చు అవుతుంది. 4వ ఏట నుంచి సుమారు 1,25,000 వరకు ఎకరానికి ఒక ఆదాయం అనేది వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం దున్నాల్సిన అవసరం లేదు, నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు, చీడపీడల మందులు కొట్టాల్సిన అవసరం లేదు. వీటన్నిటి నుంచి మనం పని కూడా తగ్గిపోతుంది. 3 సంవత్సరాల వరకు ఈ వెదురు సాగు అనేది జాగ్రత్తగా చేసుకుంటే 40 ఏళ్ల వరకు మనకి పర్మనెంట్గా ఆదాయం వస్తుంది. బెంగళూరు వేదికగా పనిచేస్తున్న ఇండస్ట్రీ ఫౌండేషన్ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా మొదలగు 7 రాష్ట్రాల్లో వెదురు సాగుకు చేయూతనిస్తున్నారు. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈ వెదురు సాగు అనేది వేయటం మొదలుపెట్టారు. బ్యాగులు, గృహోపకరణ వస్తువులు, అలంకరణకు సంబంధించిన వస్తువులు ప్లాస్టిక్కి బదులుగా మరి ఈ వస్తువులు తయారు చేస్తున్నారన్నమాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఏర్పాట్లకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే స్వయం సహాయ సంఘాల వారిని కూడా ప్రోత్సహించి 10,000 మందికి చేయూతనిచ్చి వారిని మరి ప్రోత్సహిస్తున్నారు. మరి ప్రైమరీ ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా ఈ వెదురుని సాగు చేసి వారే వీటిని కొని ఈ స్వయం సహాయక సంఘాల వారికి మరి ఆదాయం వచ్చి వారికి పని కల్పించే విధంగా ప్రభుత్వం వారు మరి ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వెదురు సాగు అనేది మరి పెరిగితే పర్యావరణంలో మరి ఎంతో ముందంజ వేసిన వాళ్ళం అవుతాము.
ఒక విధంగా అడవిని పెంచిన విధంగానే ఈ వెదురును కూడా పెంచిన వాళ్ళం అవుతాము. అడవులు పెరగటం వల్ల ఈ పర్యావరణం అనేది సమతుల్యం చక్కగా ఉండి ఉష్ణోగ్రతలు పెరగకుండా, ఆకస్మిక వరదలు, తుఫాన్లు రాకుండా మరి మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి మానవాళికి ఉపయోగపడే ఇలాంటి వెదురు సాగు గురించి విరివిగా ప్రచారం చేయండి. ఈ వీడియోని వీలున్నంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. మళ్ళీ మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. జై భారత్.